నేను ఈరోజు మదనపల్లికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి షాజహాన్ బాషా గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు, పీలేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు, తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు జయచంద్రారెడ్డి గారు, పుంగనూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా బాబు గారు, రామచంద్రారెడ్డి గారు, రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, మరొకసారి నాకు అఖండ స్వాగతం పలికినటువంటి మా ముస్లిం సోదరి సోదరమణులందరికీ, మా తమ్ముళ్ళు, చిన్నారి తమ్ముళ్ళు అయితే, చిట్టి చెల్లెళ్ళు అయితే, ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్రం దశ దిశ మార్చేందుకు ఈ ఎన్నికల సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మంచి మధ్యాహ్నం 1 గంటకు పలమనేరులో ప్రారంభించాను. 3:30 గంటలకి నగర్లో మీటింగ్ పెట్టాం. ఈ 2 మీటింగ్లు చూసిన తర్వాత మదనపల్లికి వచ్చాను. తమ్ముళ్ళు, మదనపల్లికి చాలా సార్లు వచ్చాను కానీ ఇంత పెద్ద స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉంది, కసి ఉంది, అది కక్షగా మారుతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తుగా ఓడించడానికి మీరు సిద్ధమయ్యారు. ఒక్క ఛాన్స్ అన్నాడు, జ్ఞాపకం ఉందా? 2019లో ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా? తల నిమిరాడు, జ్ఞాపకం ఉందా? చెక్కిళ్ళన్నీ కూడా చేతి పెట్టి సవర తీశాడు, జ్ఞాపకం ఉందా? తమ్ముళ్ళు, అయినాక ముఖ్యమంత్రిగా ఏం చేశాడు? బాధుడే బాధుడు, అవునా కాదా? గుద్దుడే గుద్దుడు. ఎవరినైనా వదిలిపెట్టాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ బాధ ఈరోజు మీ అందరిలో చూస్తున్నాం. ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశంగా తయారైంది. తొలి రోజు నేను చూస్తే నా 3 మీటింగులు సూపర్ హిట్ అయినాయి. ఇక రాబోయే రోజులు అన్స్టాపబుల్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సాగునీరు లేని రైతు ఎదనిపిస్తా ఉంది, ఉద్యోగం లేని మా యువత కనపడుస్తున్నారు. నాకు నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో, మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాతో కలిసి అడుగేయండి, ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని మార్చుదాం,
మంచి చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రానికి చాలా కీలక సమయం. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే కార్యక్రమం ఇది. ఒకే విషయం మీ మనసులో ఉండాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఓటర్ మహాశయులుగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడుండే ఎవరైనా 5 ఏళ్లలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలు మెరుగైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ముస్లిం సోదరులను అడుగుతున్నా, మీ జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి జీవితాలు కూడా బాగుపడలేదు. అందుకే సమయం లేదు మిత్రమా. 47 రోజులే, 7 వారాలే. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాలి. ప్రతిరోజు ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్. గడిచే ప్రతిరోజు రాబోయే మంచి ప్రభుత్వానికి మిమ్మల్ని దగ్గర చేరుస్తుంది. 13వ తారీఖున మీరు ఓటింగ్ పోయినప్పుడు ప్రతి ఒక్కరూ మీ మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. ఆ చైతన్యం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ముఖ్యమంత్రి అంటున్నాడు బటన్ నొక్కానని. ఒట్టి బటన్ నొక్కుతున్నాడు అప్పుడప్పుడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత, నీ వాటా ఎంత చెప్పమని సవాలు విసురుతున్నా. 47 రోజులు మీ కుటుంబం ఆలోచించండి. మీ దశ దిశ మార్చబోతుంది ఎన్నిక. మళ్ళీ మంచి రోజులు కావాలా, మళ్ళీ రావణాసుడి పాలన కావాలన్నా ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా. ఒకప్పుడు కరెంట్ బిల్లు ఎంత ఉండే తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత ఉండేది? 200 రూపాయలు వచ్చే బిల్లు ఈరోజు ఎంత? 800-1000 రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలింగ్ రోజున బూత్ పోయే మునుపు ఆలోచించుకోవాలి. మీకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి నెలకు ఒక్క కరెంటు ఛార్జీలో 1000 రూపాయలు లాగేసి జలగ కావాలా, మంచి ప్రభుత్వం కావాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో ఒక కరెంటు బిల్లులో ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దానిపైన ఓటేయండి అని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పెరిగిన ఆర్టీసీ రేట్లు గుర్తు రావాలి. చెత్త మీద పన్నేసిన విషయం గుర్తు రావాలి. ఇంటి పన్నులు గుర్తు రావాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి. పెరిగిన రిజిస్ట్రేషన్ అంతా కూడా మీరు ఒక్కసారి నెమరేసుకోవాలి. 47 రోజులు ఆలోచించాలి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ ఎంత, మన దగ్గర ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు, బియ్యం ధర పెరిగిందా లేదా, పప్పులు పెరిగాయా లేదా, వంట నూనె పెరిగిందా లేదా. ఆడబిడ్డలు కోరుతున్నా, పెరిగిన ధరలు ఒకసారి ప్రభుత్వం యొక్క బాధుడిని ఆలోచించుకుని ఈ బాధుడికి ఎవరు కారణమో మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ యువత చూస్తున్నా, నేను ఆవేశంగా ఉన్నారు మా తమ్ముళ్ళు. మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 5 ఏళ్లలో మెగా డిఎస్సి వచ్చిందా? మీకు ఒక్క ఉద్యోగం వచ్చిందా? రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందా? మీరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అడుగుతున్నా. ఆలోచించారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి యువత నడుం బిగించాలి, రోడ్డు మీదకి రావాలి, యువ శక్తి ఏంటో నిరూపించాలి. మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది గుర్తు చేయడానికే నేను వచ్చా. ఇంకొక విషయం కూడా మీరు చేయడమే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి, గ్రామంలో అందరికీ చెప్పండి. మేము పనిచేసేది ఆ పిల్లల భవిష్యత్తు కోసం, పుట్టబోయే పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ